2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి మన లైఫ్‌లో ఏది జరిగినా కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ త్రూ వాళ్ళ పోస్ట్‌లు, వీడియోలు అయితే పెడుతూ ఉన్నారు సార్. సో దానివల్ల కూడా ఒక రిలేషన్‌షిప్‌లో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందంటారా? ఎఫెక్ట్ అయితే ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? వాటిని గుర్తించి ఏ రకంగా మనం ఓవర్‌కమ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సోషల్ మీడియాని అనవసరమైన విషయాలకు వాడి దీన్ని ఏమంటామంటే బ్లర్డ్ బౌండరీస్ అంటాం. అంటే ఏది పర్సనల్, ఏది పబ్లిక్ అనేది తెలియక మన పర్సనల్ లైఫ్ అంతా పబ్లిక్లో పెట్టి నీ బౌండరీ ఏంటో సెట్ చేసుకోకపోవడం ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఏది నేను పబ్లిక్గా చెప్పగలను, ఏది నేను పబ్లిక్ కాదు మై పర్సనల్ లైఫ్ అనే డిఫరెన్స్ తెలియక చాలామంది ఏదైనా గొడవ కానీ స్టేటస్లో తిట్టుకుంటుంటారు, స్టేటస్లో పెడతారు కొటేషన్లు. అండ్ దానివల్ల వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారేమో, నాకు బాధ ఉంది, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారేమో అని అనుకోవడం ఇట్స్ ఎ సైకలాజికల్ కండిషన్. ఈ బ్లర్డ్ బౌండరీస్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో మనము మన రిలేషన్షిప్ గురించి బయట పెడితే 4-5 మేజర్ ఆస్పెక్ట్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ వచ్చేసి నీ రియల్ ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేయట్లే. సోషల్ మీడియాలో పెడుతున్నాము, రియల్గా ఆ మనిషితో మాట్లాడడము, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అనేది పోయింది. అండ్ సోషల్ మీడియాలో మనం ఎలాంటి విషయం పెడితే దాన్ని సపోర్టివ్ విషయాలు మనకి మళ్ళీ సజెషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని పెట్టామనుకో, కాఫీకి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకు రోజు వస్తున్నట్టు గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని పెడితే అలా వస్తాయి. అలాగ ఒక రిలేషన్షిప్ నాకు బాగాలేదు అని పెట్టగానే మనకు వచ్చే వీడియోస్ కానీ మనకు వచ్చే సజెషన్స్ అన్నీ కూడా నీకు అలాంటివే వచ్చి ఇంకా మన ప్రాబ్లమ్ని పెద్దగా చేసి చూపిస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కావాలంటే ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. నాకు ఇంత హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇది క్యాన్సరా అని అడిగితే క్యాన్సర్కి కావాల్సిన కారణాలన్నీ చూపిస్తుంది ఎక్కువ. సో మనం ఎప్పుడు ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేయట్లేదు. ఒకటి, ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువగా చేసి చూసుకోవడము ఆస్పెక్ట్ జరుగుతుంది. థర్డ్, ఇలాంటి విషయాలు ఒక సైబర్ నేరగాళ్ళకి ఒక ఆసరాగా దొరుకుతుంది. ఈ రోజుల్లో జరుగుతున్న హెరాస్మెంట్ కానీ, బులీయింగ్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా ఇలాంటి లీక్డ్ ఇన్ఫర్మేషన్స్ వల్లే వస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఒక కేసు మా దగ్గరకు వచ్చి, వాడు ఆన్లైన్లోనే పరిచయం అయ్యాడు ఆమెకి, హస్బెండ్తో నాకు రిలేషన్షిప్ బాగుండట్లేదు అన్నది మా పోస్టులు చేసి పెట్టేది. ప్రతిసారి నా హస్బెండ్ నన్ను ఇట్లా ఈరోజు టార్చర్ పెట్టాడు, ఇలా చేశాడు, అలా చేశాడని స్టేటస్ రూపకంగా, ఫేస్బుక్లో అవేవో లైవ్ రూపకంగాను ఇట్లా చేశాడు, నేను ఎంతైనా తట్టుకుంటున్నాను ఈ టైప్లో పెడితే, వాడెవడో దీన్ని ఆసరాగా తీసుకుని పరిచయం చేసుకుని, ఆ పరిచయం కాస్త ప్రేమ లాంటి దానిలాగా మార్చుకుని అండ్ చాలా అన్యాయంగా మోసం చేశాడు. సో పాయింట్ ఏంటంటే మనము ఇలాంటి విషయాలు బయట చెప్పడం వల్ల ఇలా హెరాస్మెంట్కి, ఇలాగ మిస్యూజ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వేస్ట్. పర్టికులర్ గ్రూప్స్ ఉంటాయి వేరే సోషల్ మీడియాలో మనకు ఏదైనా నార్సిస్టిక్ హస్బెండో, నార్సిస్టిక్ వైఫో లేకపోతే ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి వేరే. అలా కాకుండా స్టేటస్ రూపంలోనో ఊరికే దాని గురించి మాట్లాడాలి కాబట్టి ఇట్లాగనో ఇవి పెట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక ఫోర్త్ విషయానికి వస్తే, ఈ రిలేషన్షిప్స్ విషయాలు ఎప్పుడైతే బయట పెడతామో దెన్ సాల్వ్ చేసుకునే ఆ ఆలోచన విధానం పోయి అది ఎంటర్టైన్మెంట్గా మారుతుంది మనకి. సో నేను ఇలా పోస్ట్ చేశాను, ఇంతమంది చూశారు, ఇంతమంది లైక్ చేశారు, సో సమస్య సాల్వ్ కావడం అనేది ఆలోచించకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ గ్లోరిఫైడ్ నాన్సెన్స్. సో అందుకని ఇవి ఒక గొప్ప విషయంగాను నేను ఇట్లాంటివి కూడా పోస్ట్ చేస్తాను, తప్పేంటి అనే దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే. అండ్ ఒకవేళ సోషల్ మీడియాని మీరు ఇలా కమ్యూనికేటివ్ కూడా మాట్లాడుకుంటే మెయిన్గా బ్లాక్ అయిపోయేది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్స్. నువ్వు నా గురించి ఇలాంటివి బయట చెప్పావు కదా, నేను ఇలాంటి విషయాలు బయట చెప్తాను అనే ఒక ఫైట్ వచ్చేస్తుంది. సో ఇంటర్పర్సనల్గా కమ్యూనికేషన్స్ అనేవి జామ్ అయిపోతాయి. దానివల్ల మన ఒరిజినల్గా మనం చెప్పాలనుకున్నది, మన ఉద్దేశము మిస్లీడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులోనూ వెరీ ఇంపార్టెంట్గా ఈ రోజుల్లో జరుగుతున్నవి సోషల్ మీడియాలో ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అని అనుకుంటారు. నిజంగా చాలామంది ట్రాక్ చేసుకుని లైఫ్, మన హిస్టరీ మనకంటే కూడా చాలా డీప్గా సోషల్ మీడియాలో ఉండే చాలామందికి తెలుసు.
మనకంటే కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం పనులు చేస్తున్నామని తెలుసు. రీసెంట్గా నేను చెప్తున్నాను కదా, ఒక అబ్బాయి వాడి వాచ్మెన్, ఓకే, అంటే ఇంటి దగ్గర ఐరన్ బాక్స్ పెట్టుకుంటారు అట్లా, వాళ్ళకి ఫోన్ నెంబర్ దొరికితే దాన్ని ట్రాక్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరి దగ్గరికి టెక్నాలజీ వెళ్ళిపోయిందో అంటే అంత డీప్గా వెళ్ళిపోయింది. ఎవరైనా ట్రాక్ చేయొచ్చు, ఫాలో చేయొచ్చు డిజిటల్లీ. తర్వాత మనము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫైట్ చేయొచ్చేమో, కానీ ఎంటైర్ ట్రామా ఏదైతే మనం గో త్రూ అవ్వాలో ఇట్స్ అన్బేరబుల్. అండ్ దానికి ఇంకా కారణాలు ఉండవు, ఎంతకైనా వెళ్తారు. సో సోషల్ మీడియాని ఎంత లిమిటెడ్గా వాడుకోగలిగితే, పబ్లిక్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే చాలా 1కి 4 సార్లు స్క్రూటినీ చేసుకుని ఇది పెట్టచ్చా, ఇది ప్రాపర్గా ఉంటుందా అని చెక్ చేసుకుని పెట్టడం. అందులోనూ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లోను వెరీ వెరీ కేర్ఫుల్, డోంట్ యూజ్ సోషల్ మీడియాని ఎక్కువగా. దీంతోపాటు సోషల్ మీడియాలో షేరింగ్ విత్ ఫ్రెండ్స్, ఓకే, నేను రియల్గా పోస్ట్లో పెట్టలేదు, బట్ మెసేజ్ రూపంలో నా ఫ్రెండ్కి చెప్పాను. మీ నంబర్ అట్లాంటివి కూడా మాడిఫై అయిపోయి, నేను నా ఫ్రెండ్కి ఒకలా చెప్తే అది ఇంకొకలాగా వెళ్ళి అది వేరే వాళ్ళకి అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చి నువ్వు నా గురించి ఇలా పబ్లిక్గాను మెసేజ్ చేస్తావా అని గొడవలైన వాళ్ళు ఉన్నారు. సో బీ వెరీ కేర్ఫుల్. సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి ఫ్యూ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంటిమసీ, హ్యాపీగా దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడండి. 2 కమ్యూనికేషన్ వితౌట్ హీటింగ్ ద ఈగోని నువ్వు ఇట్లా రా కంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు. 3 నేనెందుకు తగ్గాలి అనే యాటిట్యూడ్ తగ్గించుకోండి. రిలేషన్షిప్స్ బాగుంటే అన్నీ బాగుంటాయి. 4 మీకంటూ ఒక పర్పస్ ఉంటుంది లైఫ్లో. ఎంతసేపు జనాలు కాదు, మీకంటూ ఒక పర్పస్ ఉంటుంది, దాని గురించి వర్కౌట్ చేయండి. సో దట్ విల్ బి ది ఈజియెస్ట్ మెథడ్. హోప్ ఇది. అండ్ అలాగే సార్, ఇంతసేపు మీరు అన్నారు రిలేషన్షిప్లో ఇద్దరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా పర్సనల్ షేర్స్ సోషల్ మీడియాలో పెట్టకపోవడమే చాలా మంచిది అని. అండ్ ఆ పాయింట్ విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే ఎవరైనా ఒకరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా పబ్లిక్ లైఫ్లో, పబ్లిక్ సినారియోలో ఉన్నప్పుడు పార్ట్నర్ నుంచి మన ఇద్దరి డీపీ పెట్టొచ్చు కదా, ప్రొఫైల్ పెట్టొచ్చు కదా, నువ్వెందుకు పెట్టవు అన్న సినారియోలో ఎలా చెప్పొచ్చు అంటారు? ఏంటి అసలు దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి సార్? ఇది మైండ్ సెట్ మాట్లాడుకోవాల్సింది. ఒకళ్ళకి అలా డీపీ పెడితే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి మ్యారేజ్ అయిన విషయం డీపీ పెట్టకపోతే ఇష్టం ఉంటుంది. ఇది ఇండివిజువల్ లెవెల్లో డిస్కస్ చేసుకోవాలి. అంటే సోషల్ మీడియాలో మనము ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మన డేటా పోతుంది కదా సార్, ఆ మైండ్ సెట్ తోటి పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి? అంటే ఫోర్స్ఫుల్గా పెట్టాలి, పెట్టు అన్న సినారియోలో అదే అంటున్నా, ఫోర్స్ఫుల్గా ఎందుకు పెట్టించాలనుకుంటున్నారు అనేది వెరీ ఫండమెంటల్. అంటే తెలియాలి అందరికీ దట్ యు ఆర్ ఆల్సో మ్యారీడ్ అని తెలియాలి అనేది ఒక ఉద్దేశం అయి ఉంటుంది. ఓకే, సో దట్ అవును మ్యారేజ్ అయింది తప్పేంటి, ఇద్దరు కలిసి ఉన్న మ్యారేజ్ అయిన విషయమే కదా, అది చెప్పడానికి తప్పేంటి ఈజ్ నెంబర్ 1. సెకండ్, ఒకవేళ అది బలవంతంగా, అంటే నువ్వు అది పెట్టుకోకపోతే నాకు ప్రాబ్లం అయిపోతుంది అని బలవంతంగా చేస్తున్నారంటే దాని అండర్లైయింగ్ రీజన్ వేరే ఉంటుంది ఏదో, అది కనుక్కుని తీరాలి. ఎందుకు అలాగా చేస్తున్నారు, దానివల్ల ఏమొస్తుందని. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ వాళ్ళ కోసం చేయడంలో తప్పు లేదు. నేను ఐ థింక్ డీపీలో ఇద్దరు ఫోటో కలిసి పెట్టుకోవడంలో నష్టం లేదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ అంటే ఆ ఫోటో వల్ల చాలా ఆక్వర్డ్గా ఉంది, అలాంటి ఫోటోలు నేను పెట్టకూడదు. నేను రీసెంట్గా ఒక కేసు చెప్తాను. వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళిన ఫొటోస్ పబ్లిక్గా ఫేస్బుక్లో పెట్టేసి అలాంటివి చేయకూడదు అనేవి. వాళ్ళు ఏదో హోటల్లో ఉన్నారు, ఒక బీచ్కి వెళ్ళారు, అవన్నీ యూ డోంట్ హ్యావ్ టు టెల్, అలాంటివన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఇద్దరు కలిసిన మ్యారేజ్ అయిన ఫొటోస్ అంటే అఫ్కోర్స్ మనకి ఎలాగో మన సర్కిల్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఒకవేళ ఇట్లాంటి ఫోటోలు పెట్టాలి కంపల్షన్ ఉంటే వై అనేది కంపల్సరీగా మాట్లాడుకోండి. సమ్వేర్ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏదో ఫ్రెండ్ ఎవరికో తెలియాలని అట్లా ఏదైనా ఉంటే మాత్రం బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇలా చాలా తిరుగుతున్నాయి ఈ రోజుల్లో. సోషల్ మీడియా పేరు చెప్పుకుని ఎన్ని తప్పులు జరుగుతున్నాయంటే, ఎన్ని తప్పులు చూస్తున్నామంటే అన్బిలీవబుల్ ఉంటాయి. అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి, అసలు మనుషులు ఎక్కడ పోతున్నాం మనుషులు అనేటట్టుకుంటున్నాయి. సో సోషల్ మీడియా ఇస్ నాట్ సింపుల్ అండ్ సేఫ్. బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎవరు ఏ రోజు బలి అవుతారో తెలియదు. ఎంత పర్సనల్ లైఫ్ ప్రైవసీగా ఉంటే అంత బెటర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.